నేను కలిసినప్పుడు మిమ్మల్ని కలవలేము, మిగతా వాళ్ళందరినీ కూడా నాకు యాక్సిడెంట్ అయ్యి 3.5 నెలలు నేను కూడా బెడ్ మీద ఉన్న తర్వాత బయటకు వచ్చి ఇక్కడికి కూడా ఇదే దగ్గర పెద్ద మీటింగ్ మనం పెట్టుకున్నాం. కాకపోతే ఇక్కడున్న మిమ్మల్ని మేము కలవలేకపోయాం. ఇవాళ సిఎంఆర్ఎఫ్ చెక్లు దాదాపుగా 2-3 నెలలు, చాలా మంది 5-6 నెలల కింద అప్లై చేసుకుని ఇప్పుడు కొన్ని వచ్చినాయి. అందుకే మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి మళ్ళీ ఇవ్వద్దన్న ఉద్దేశంతో ఇవాళ తీసుకొని రావడం జరిగింది. మీ అందరికీ తెలిసి అలా ఆరోగ్యం కొద్దిగా ఖరాబ్ అయ్యి అలా హాస్పిటల్ పోతే మినిమం 5,000 రూపాయలు అవుతుంది. పుట్టిగా జ్వరం, గట్టి జ్వరం వచ్చింది, 2-3 రోజుల నుంచి సరి జ్వరం వచ్చింది అనుకోతే ఇంత రక్త పరీక్ష చేసి మూత్ర పరీక్ష చేసి జనరల్గా టెస్ట్ చేసి మందులు రాసి డాక్టర్ ఫీజు అదంతా కలిసి 4,000 అయ్యేటట్టున్నారు. అటువంటిది ఈ ప్రాంతంలో ఉండే జనగామ బిడ్డలందరికీ కూడా, జనగామ నియోజకవర్గ ప్రాంత వాసులందరూ కూడా వైద్యం అనేది వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను ఎలక్షన్లు వచ్చినప్పుడే మీకు చెప్పిన, ఇక్కడున్న ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా బలోపేతం చేస్తాం. అదేవిధంగా ఇంకా అందరి వారికి ఎవరు ఉన్నట్లయితే నేను ఉచితంగా చేపిస్తా అని చెప్పేసి అని చెప్పిన ప్రకారం, నేను చెప్పిన ప్రకారమే 2 సంవత్సరాల్లో ఇవాళ చేరియాలో కూడా హాస్పిటల్ బాగు చేయించాలని చెప్పేసి పదే కోరినా. నేను కూడా విజిట్ చేసిన కొత్త హాస్పిటల్ కూడా మొన్న కలెక్టర్ అమ్మ కూడా వచ్చి చూసిపోయారు. మరోసారి మాట్లాడేసి ఈ 10-15 రోజుల్లో దాన్ని అయ్యేటట్టు మాట్లాడతారు. అక్కడున్న డాక్టర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ సగం మంది ఉన్నారు, మిగతా వాళ్ళు తీసుకురమ్మని కూడా నేను మొన్న కలెక్టర్ చెప్పిన. నిన్న కూడా కొమరవెల్లి రివ్యూ అవుతుంటే కూడా డిఎంహెచ్ఓ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పినాం, కొమరవెల్లి పిహెచ్సిని ముందు స్ట్రెంథెన్ చేయండి. కొమరవెల్లి పిహెచ్సిని స్ట్రెంథెన్ చేసుకుంటే అక్కడనే సగం అయిపోతుంది కదా. అక్కడ బాగాలేకపోతే అటు సిద్దిపేట కానీ లేకపోతే ఇటు వచ్చేయాలి కానీ వస్తాం. కాబట్టి ఆ కొమరవెల్లి పిహెచ్సిలో ఎంతమంది ఉన్నారో దాన్ని మొత్తం పోస్టులు వేయాలి. ఈ 3 నెలలు ప్రతి ఆదివారం 1,00,000 పైన వస్తుంటారు. వాళ్ళకు ఏదో అంబులెన్స్ పెట్టుకుంటేనే టెంపరీ కాకుండా మన పిహెచ్సినే మంచిగా చేయాలని చెప్పేసి కూడా నేను కలెక్టర్కి, డిఎంహెచ్ఓకి, మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి, ఎక్విప్మెంట్ పెట్టమని చెప్పినాం. ఏమైనా పని చేయకపోతే పని చేయించమని చెప్పినాం. ఎక్స్రే మిషన్ కానీ సిటీ స్కాన్ అయితే జనగామలో మననే పెట్టించినాం. పని చేయకపోతే పని చేయని తీసేసి కొత్తది పెట్టించినాం. ఇంకెవరికైనా పెద్ద జబ్బు వస్తే నాకు తెలిసి నన్ను అప్రోచ్ అయిన ప్రతి వాళ్ళకు కూడా నేను నిమ్స్ కూడా తీసుకెళ్తే నిమ్స్లో కూడా ఫ్రీగా చేపిస్తున్నాం. ఎల్ఓసి ఇప్పించేసి నిమ్స్లో పెద్దది, ఎందుకంటే చిన్న హాస్పిటల్ పట్టుకోకపోతే పెద్ద హాస్పిటల్ పంపించి నేనే మాట్లాడి నా దగ్గరకు వచ్చిన ఎవరిని కూడా తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడి మా నియోజకవర్గం నుంచి వచ్చిన వీళ్ళను పట్టుకోవాలి. పట్టుకోవడం కాదు, పైసలు కూడా వాళ్ళు కట్టే పరిస్థితుల్లో లేరు. ఆరోగ్యశ్రీ అయితే ఆరోగ్యశ్రీ, లేకపోతే నేను వేరే ఇప్పిస్తా అని చెప్పేసి కూడా మన దగ్గర నుంచి ఎవరు వచ్చినా ఖచ్చితంగా